वेङ्कटाद्रिसमं स्थानं ब्रह्माण्डे नास्ति किञ्चन वेङ्कटेशसमो देवो न भूतो न भविष्यति। जननीं शारदां देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयोः श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। हृदयकमलमध्ये राजितं निर्विकल्पं सदसदखिलभेदातीतं एकस्वरूपं प्रकृतिविकृतिशून्यं नित्यमानन्दमूर्तिम् विमलपरमहंसं रामकृष्णं भजामः। विमलपरमहंसं रामकृष्णं भजामः। ఆత్మీయులందరికీ నమస్కారం. శ్రీరామకృష్ణ సేవా సమాజం పుదిపట్ల వారు సమర్పిస్తున్న ధారావాహిక కార్యక్రమం అపూర్వమైనటువంటి గ్రంథం శ్రీరామకృష్ణ కర్ణామృతం గురించి చెప్పుకుంటున్నాము. ఇందులో 13 ఎపిసోడ్లు 58 శ్లోకాలు పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 14వ భాగంలోకి ఎపిసోడ్లోకి 59వ శ్లోకంతో ప్రవేశిస్తున్నాం. ఆత్మీయులారా, ఇది 10 సర్గలతో అంటే 10 చాప్టర్స్ లాగా అనుకోండి కూడుకున్నటువంటి పుస్తకం. ఇది తురీయ పురుషార్థం భక్తి అనేటువంటి ద్వితీయ సర్గలో 59వ శ్లోకం. వైర స్మరాద్యఖిల మానస దుర్గుణానాం భూతోత్కరేషు తద దర్శనమేవ హేతుః. శ్రీరామకృష్ణమవలోకయతో అఖిలేషు స్త్రీ పుంభిదా సుహృదమిత్రభిదా కృతః స్యాత్. శ్రీరామకృష్ణమవలోకయతో అఖిలేషు స్త్రీ పుంభిదా సుహృదమిత్రభిదా కృతః స్యాత్. దీని భావం ఏంటో చూద్దాం. వైరభావం, మోహం వంటి మానస దుర్గుణాలకి కారణం సకల భూతాలలోనూ భగవంతుడిని చూడలేకపోవడమే. అంతటా శ్రీరామకృష్ణులను దర్శించేవారికి స్త్రీ పురుష భేదం ఎక్కడిది, మిత్ర శత్రు భేదం ఎక్కడిది? ఎంతో అద్భుతమైన దివ్యమైన స్థితి అది, పరాకాష్ఠకు చెందిన వంటిది. అన్నింటిలోనూ ఇష్టదైవాన్నే చూడగలిగేటంతటి స్థితి సామాన్యమా అండి? ఎంత తపస్సు చేయాలి, ఎంత సాధన చేయాలి, అబ్బో ఎంత గరిష్టమైన ఉపాసన బలం ఉండాలి. అంత స్థాయికి వెళితే అన్నిట్లో ఇష్టదైవం యొక్క మొహమే, ఉనికే, అస్తిత్వమే కనపడుతుంది అక్కడ. శారదానంద స్వామి జీవితంలో మనము అద్భుతంగా ఇదే విషయాన్ని గమనిస్తాం మిత్రులారా. ఏమిటంటే, ఒక శిష్యుడు అడుగుతాడు, స్వామి మమ్మల్ని అందరినీ ఎంతో ప్రేమగా అపురూపంగా ఏ విధమైన తేడాలు చూపకుండా చూపిస్తారే ఒక దివ్య ప్రేమని, అది మీకు ఎలా సాధ్యమవుతోంది అని అడుగుతాడు. కొద్దిసేపు మహానుభావుడు తండ్రి బ్రహ్మజ్ఞాని శారదానంద స్వామి మౌనంగా ఉంటాడు. మళ్ళీ చెప్తాడు, నాయనా నాకు ప్రతి ఒక్కరిలో గురుదేవులే కనిపిస్తారు. అబ్బా, ఒళ్ళు జలధరిస్తుంది ఆయన సమాధానం వింటే. చూడండి శారదానంద స్వామి చెప్పిన సమాధానం. అయితే ఆయన సాధనా కాలంలోనే గురుదేవుల్ని ఈ వరం అడిగాడు.
నీకు ఏం కావాలి, ఎవరు ఇష్టదైవం, ఎవరి రూపం కావాలి, అదే అస్సలు ఇటువంటి సాధనలు సిద్ధులు నాకు అవసరమే లేదు, మామూలు స్థాయిలవి. అన్నింటిలో ఆ పరమాత్మ చైతన్య జ్యోతిని చూడగలిగేటంతటి స్థాయి నాకు కావాలి అని పట్టుపడతాడండి. ఎప్పుడో యువకుడుగా ఉన్నప్పుడే. సంతోషం నాయనా, నీకు తప్పకుండా అది సిద్ధిస్తుంది అని గురుదేవులు ఆశీర్వదిస్తారు శారదానంద స్వామిని, శరత్ మహారాజుని. అటువంటి దివ్యమైన విషయం మనము ఇక్కడ స్మరించుకోవచ్చు కదా. అది ఒక పరాకాష్ఠ స్థితి అండి, సామాన్యమైన స్థాయి కాదు. అన్నింటిలో ఇష్టదైవాన్ని గురువుని చూడగలగడము అనేది ఆ స్థితి మనకి ప్రసాదించమని మనం కూడా గురుదేవుల్ని ప్రగాఢంగా వేడుకుందాం. అలాగా ఇప్పుడు మనము 60వ శ్లోకానికి వెళుతున్నాం. భూమి స్థితం గగనసీమ్ని చరన్ విమానేనాలోకయే గిరితృణాదికమేకరూపం తుర్యే స్థితోపి జడచేతన దేవమర్త్య తిర్యగ్ద్రుమాద్యఖిల మేకమయం ప్రపశ్యేత్. తుర్యే స్థితోపి జడచేతన దేవమర్త్యతిర్యగ్ద్రుమా అఖిలమేకమయం ప్రపశ్యేత్. ఆకాశంలో ప్రయాణించే విమానం నుంచి చూస్తే పర్వతం మొదలుకొని గడ్డి పరక వరకు భూమి మీద వస్తువులన్నీ ఒకే విధంగా ఏకరూపంగానే కనిపిస్తాయి. తురీయ స్థితిలో నెలకొన్న వ్యక్తికి జడ చేతనాలు, దేవ మనుష్యులు, జంతువులు, చెట్లు అన్నీ ఏకంగానే కనిపిస్తాయి. ఈ 2 శ్లోకాలు ఏది 59, 60 రెండింట్లోనూ ఈ యొక్క తురీయ స్థితిని గురించి చెప్తున్నారు. రచయిత మహాభక్తుడు అయినటువంటి ఒట్టూరు బాలభట్టాత్రి గారు. అయితే ఇక్కడేం చెప్తున్నారు, మనము బాగా విమానంలో వెళ్తున్నాం అనుకోండి, పైన ఎంతో ఎత్తులో ఆకాశంలో, అక్కడి నుంచి చూసినప్పుడు మనకి సమస్తము ఒకటేగా కనిపిస్తుంది, ఏకదృశ్యంగా. విడివిడిగా ఒక్కొక్క దానికి అస్తిత్వం ఉన్నట్లు మనకి కనపడదు. ఆ విధంగా మనిషి ఎప్పుడైతే ఇందాక చెప్పుకున్న శ్లోకంలో ప్రకారము ఆ స్థితిని అందుకుంటాడో, ఆ తురీయ స్థితిని, అన్నింటిలో ఏకమొత్తంగా ఏకంగా విరాజిల్లేటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని అనుభూతి చెందగలడు. అహం సర్వస్య ప్రభవో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్వా మాం భజంతి బుధాః భావ సమన్విత అని భగవద్గీతలో ఏదైతే స్వామి చెప్తాడో, అహం సర్వస్య ప్రభువో, ఆ సూత్రంలో మణులన్నీ గుచ్చబడినట్లు నాలోనే అమరి ఉన్నది, నేను అన్నిటికీ ప్రభువుని, అన్నీ నాలోనే ఉన్నాయి. ఇది ఎవరైతే తెలుసుకుంటారో, మనము చదివినా దాని పట్ల ధ్యానం చేసినా ఎంత గొప్పగా భావన చేసినా కూడా ఒక అనుభవంలోకి వస్తే తప్ప అది మనకి అర్థము కానటువంటి అపూర్వమైనటువంటి విషయము ఈ తురీయ స్థితి అన్నది కదండి. ఎంత అద్భుతం చూడండి. ఒకసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు అక్కడ ముకుందాశ్రమం అని ఒక ఆశ్రమం ఉంది, చాలా బాగుంటుందండి. కొంచెం లోపలికి వెళ్ళాలి. అక్కడ ఒక చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయం నుంచి కుడి పక్క లోపలికి వెళితే ముకుందాశ్రమం పెద్ద బోర్డు ఉంటుంది, చాలా పెద్దది. లోపల చాలామంది భక్తులంతా వస్తూ పోతూ ఉంటారు. అక్కడ ఒక కార్తీక పౌర్ణమికి వెళ్ళే భాగ్యం దొరికింది. అక్కడ ఒక మహాతల్లి కాషాయ వస్త్రాలు, అది కూడా తమాషాగా ఒక ఇదిలాగా, ఒక షర్టులాగా, ఒక చుడీదార్ ప్యాంటు లాగా వేసుకొని ఉంది అమ్మ. బాగా 40-50 మధ్యలో ఉంటాయి. అక్కడ ఒక చిన్న భూగృహం కూడా ఉందండి, చాలా బాగుంది అక్కడ ముకుందాశ్రమం. అయితే ఆమె కన్నడ దేశస్తురాలు, తెలుగు కూడా చక్కగా మాట్లాడుతుంది. మేము పోయిన భక్తుల్ని ఒక 3-4 వెళ్ళాము. మమ్మల్ని చేపట్టుకొని తీసుకుపోయి రూమ్లో పెట్టి కూర్చోబెట్టింది. అప్పుడు చెప్తుంది ఆమె, ఆ భూగృహంలోంచి కొద్ది రోజుల పాటు రాదంట తల్లి. ఏం లేదు, నీళ్లు, నిద్రాహారం లేదు, ఆకలి దప్పులు ఏమి లేవు, అన్నము నీళ్లు ఏమి లేకుండా అక్కడ కొద్ది రోజుల పాటు ఉండిపోతుందంట ఆ తల్లి. అక్కడ చెప్పారు వాళ్ళందరూ. అయితే ఆమె చెప్పడము, మీకు అసలు ఎట్లాంటి అనుభూతి కలిగింది అని మేము అడిగాం. అమ్మా ఇదిగో చూడండి, మనం అనుకుంటాము కదా ఈ ఎముకలు, అస్థి, ఈ మాంసము, ఈ రక్తము ఇదంతా శరీరంలో ఉంది అని. కాదమ్మా,
పై నుంచి కింద వరకు దివ్యమైనటువంటి తేజస్సే ప్రవహిస్తోంది. ఆ దివ్యమైన తేజస్సే ఉంది. అది నేను దర్శించాను అని చెప్పిందండి ఆ తల్లి. అబ్బా, అద్భుతం అనిపించింది. అంటే అదే విధమైన తేజస్సే మొత్తం సమస్త సృష్టిలో ఉందని కదా వేదాలు చెప్తున్నాయి, శాస్త్రాలు చెప్తున్నారు, అనుభూతి చెందినటువంటి అనుభవానికి తెచ్చుకున్నటువంటి మహాత్ములు చెప్తున్నారు, గురుదేవులు చెప్తున్నారు. ఆ సాధన అలాగా పండిపోవాలన్నమాట. ఆ దాని మీదే దృష్టి పెట్టి ఆ దివ్య చైతన్యం మీదనే చేసామనుకోండి, తప్పకుండా ఆ స్థాయిని మనము అందుకోగలము, అందుకుంటాము. అందుకోవాలని ఆశిస్తూ అందుకునే శక్తిని ఇవ్వాలని మూర్తిత్రయాన్ని ప్రార్థిద్దాం. తర్వాత ఒక అద్భుతమైన శ్లోకం వస్తుంది. దీనికి చాలా వివరణ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి. శ్రీరామకృష్ణ చరణం శరణం గతస్య తస్మిన్ సమర్పిత సమస్త మనోరథస్య తద్వైభవం మృతి రుజాదిషు పశ్యతశ్చ సర్వాదిశో అనవరతం సుఖ నిర్భరాః స్యుః. శ్రీరామకృష్ణ చరణం శరణం గతస్య తస్మిన్ సమర్పిత సమస్త మనోరథస్య తద్వైభవం మృతిరుజాదిషు పశ్యతశ్చ సర్వాదిశో అనవరతం సుఖ నిర్భరాః స్యుః. శ్రీరామకృష్ణుల చరణములనే శరణు వేడినవాడు, తన సమస్త మనోరథాలని అతనికి సమర్పణ చేసినవాడు, మృత్యువులోనూ వ్యాధిలోనూ ఆయన వైభవాన్నే దర్శించినవాడు, సర్వత్రా అనవరతం పరమసుఖాన్ని పొందుతాడు, పరమసుఖాన్నే పొందుతాడు. అబ్బా, ఎంత అద్భుతమండి! శ్రీరామకృష్ణుల చరణాల్ని శరణు వేడినవాడంట, తన సమస్తమైనటువంటి మనోరథాల్ని అతనికి సమర్పణ చేసి సర్వాత్మ సమర్పణ చేసినటువంటి ఒక భక్తుడు ఏ విధమైన స్థితిని పొందుతాడు? మనిషిని ఎక్కువ బాధించేది సంసార భయము, మృత్యు భయము అని చెప్తారు. ఈ మృత్యువులో, ఘోర వ్యాధిలో కూడా భగవంతుడి వైభవాన్ని దర్శించి ఆయన సుఖాన్నే పొందుతాడు. ఎందుకు? భగవంతుడిని అక్కడ దర్శిస్తున్నాడు కదా. ఒక వ్యాధిలో, మృత్యువులో, అన్నింట్లో. ఏం అద్భుతం అండి! మానవ మాతృలమైన మనము తప్పించుకోలేనటువంటి కొన్ని కర్మఫలాలు, పురాకృత పాపం వ్యాధి రూపేణ పీడిత అంటారు కదా. ఎప్పటప్పటి పాపాలో వ్యాధి రూపాలో పీడిస్తుంది. వ్యాధులు వచ్చినా రాకపోయినా ఎంత దుఃఖలాంటి ఆరోగ్యంతో ఉన్నా టపిక్మని పోవాల్సిందే, చనిపోవాల్సిందే. మృత్యు భయం, అబ్బో, మనకి యోగ వాసిష్టంలో గరుడ పురాణంలో చెప్తారు. ఆ ప్రాణోత్క్రమణ వేళ ఏ విధమైనటువంటి బాధ జీవుడు అనుభవిస్తాడో అని పట్టి లాగుతుంటే ఆ ప్రాణాలని, అబ్బా, అసలు అటువంటి భయంకరమైనటువంటి స్థితి కూడా మనకి చాలా ఆనందంగానే ఉంటుంది. ఎందుకు? మనము భగవంతుడిని శరణాగతి పొందాం, భగవంతుడి పాదపద్మాలను స్మరించుకుంటూ ఉన్నాం, ఆయన ఛత్రం కింద ఉన్నాము. కాబట్టి మనకి మృత్యు అన్నది ఏమాత్రము భయము లేదు, బాధ లేదు, తీవ్రమైనటువంటి కలత చెందించే విషయము కూడా కాదు. అక్కడ మనకు భగవంతుడి వైభవం కనిపిస్తుందండి. అబ్బా, ఏం అద్భుతం ఇది ఈ శ్లోకము. ఎందుకంటే నేను చాలామందికి చెప్తూ ఉంటాను, ఆత్మీయులారా, ఇది చాలా ప్రధానమైనది. అబ్బో, సాధనలు చేశాము, ఇన్ని జపాలు చేశాము, 1000 కావచ్చు, లక్షలు కావచ్చు, కోట్లు కూడా కావచ్చు గాక, ఎన్నో దివ్య అనుభూతుల్ని పొంది ఉండొచ్చు గాక, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితిల్ని అందుకొని ఉండవచ్చు గాక. కానీ మన సాధన అంతా తెలిసేది, మన పరిపక్వత అంతా తెలిసేది మృత్యువుని మనం యాక్సెప్ట్ చేసినప్పుడు, మృత్యు స్థితిని మనం అప్పుడప్పుడు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు. స్వామి వివేకానంద చెప్తారు, మృత్యు మహామంత్రము అని చెప్పి. అబ్బా, ఎంత అద్భుతం అది! అసలు గురుదేవుల మనము చరిత్ర చదివినప్పుడు కూడా మనకి ఆయన మృత్యువు గురించి చేసినటువంటి వ్యాఖ్యానం ఒక సందర్భంలో మనకి అద్భుతమైనటువంటి భావాలని రేకెత్తించగలదు. చూడండి, ఒకచోట మణిమల్లిక్ సేన్ అనేటువంటి ఒక భక్తుడు వస్తాడు. ఏమిటో దిగాలుగా కూర్చున్నాడంట. ఏమి నాయనా అలా ఉన్నావు అని అంటే, అయ్యా,
నా కొడుకు చనిపోయాడు, ఆ దుఃఖ ఉపశమనం కోసం మీ దగ్గరికి వచ్చాను అని ఒక్క మాట. కళ్ళ నిండా నీళ్లు కారిపోతున్నాయి పాపం. పుత్రశోకంతో తలడిల్లిపోతున్నాడు, కూర్చున్నాడు గమ్మున, ఇంకేం మాట్లాడలేక. గురుదేవులు 1 నిమిషం 2 నిమిషాలు మౌనంగా ఉన్నారు. ఏం ఓదార్చలే ఆయన్ని. అక్కడ భలే రాస్తాడు శారదానంద స్వామి. మిగతా అందరూ అయ్యో అయ్యో పోనీలే, ఎవరైనా చనిపోవాల్సిందే కదా, అది ఇది అని గొప్పగా మాటల వరకు చెప్తున్నారు. గురుదేవులు గమ్మునే చూస్తున్నారు. కొంతమంది అనుకున్నారంట, అబ్బా ఏమి గురువు మహానుభావుడు తండ్రి ఇంత కఠినాత్ముడు, ఏం మాట్లాడలేదే అనుకున్నారంట. అప్పుడు అక్కడ వర్ణిస్తారండి గురుదేవులు. కుమారుడిని పోగొట్టుకున్న ఆ మణిమోహన్ మల్లిక్ ఆయనని అలాగే చూస్తూ అర్ధబాహ్య సమాధి స్థితిలోకి వెళ్ళిపోయారు గురుదేవులు. హఠాత్తుగా మల్లవీరుని భంగిమలో తన కుడి అరచేతితో ఎడమ భుజాన్ని చరుచుకొని లేచి నిలబడి అసాధారణ ఉద్ధతితో ఒక పాట పాడుతున్నారు. చూడండి ఆత్మీయులారా. జీవు సాధ్య సమరే ఐరే ఖో రణబేసే కాళ్ళు ప్రబేసే తోరు ఘరే. దీనికి భావం చూద్దాం. జీవుడా, యుద్ధానికి సంసిద్ధుడువుకా, అదిగో చూడు యుద్ధ విన్యాసంలో మృత్యువు నీ ఇంట నీ దేహంలో ప్రవేశిస్తున్నది చూడు. సాధన భజనలు అనే 2 గుర్రాలను పూంచి మహాపుణ్యమనే రథాన్ని అధిరోహించి జ్ఞానము అనే వింటికి భక్తి అనే బ్రహ్మాస్త్రాన్ని సంధించు. మృత్యువు అనే శత్రువుని ఎదుర్కో. ఎంత గొప్పగా ఉందో చూడండి. మహోద్ధతిని సూచించే ఆ రాగము, ఆ పాట, అందుకు అనుగుణమైన అంగభంగిములు, శ్రీరామకృష్ణుల కళ్ళు ప్రసరించిన వీరోచిత వైరాగ్యస్ఫురిత దృక్కులు కలగలిసి అప్పుడు ఆ గదిలో ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలోనూ ఒక అద్భుత శక్తిని, ఆశాభావాన్ని ఉత్పన్నం చేశాయి. ప్రతి ఒక్కరి హృదయము భ్రాంతి దుఃఖాల ఆవరణం నుంచి పైకెగసి విమల దివ్యానందంతో నిండిపోయింది. ఆ దివ్యానందం ఇంద్రియాతీతం, సంసారాతీతము అయింది. మణిమోహన్ సైతం ఆ దివ్యానందాన్ని చవిచూశాడు. మానసిక వ్యధ దుఃఖాలను మరిచిపోగలిగాడు. పరిపూర్ణ శాంతితో గంభీర ముద్రతో స్థిమితపడ్డాడు. భగవంతుడు ఒక్కడే మన సొంతం. మన హృదయాలను, జీవితాలను ఆయనకే అర్పిద్దాం. మన పట్ల కరుణ వహించి ఆయన మనకు దర్శనం ఇస్తాడుగాక అనే దివ్య భావనలో తన్మయులైపోయారంట ఆ గదిలో ఉన్న వాళ్ళంతా. ఆ చిన్న పాటతో శ్రీరామకృష్ణుల వారు ఉత్పన్నం చేసినటువంటి దివ్య భావ తరంగాలు ఆ గదిని చాలాసేపటి వరకు నింపివేశాయి. అబ్బా ఏముందండి బాబు, అద్భుతంగా ఉంటుంది. ఇదొక చాలా గొప్ప దృశ్యం మనకి. అంటే మృత్యువు గురించి, మృత్యువుని సైతం ఏ విధంగా మనము ఎదుర్కోవాలో చెప్పేటువంటి గురుదేవుల యొక్క వైభవం మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా ఆత్మీయులారా. ఇదంతా విన్న తర్వాత ప్రతి ఒక్కరికి తుచ్చమైనటువంటి ఈ మృత్యువు వీటిల గురించి ఎందుకు మనం కలత చెందాలి అనేటువంటి ఒకానొక భావన వచ్చి అద్భుతమైన విమల దివ్యానంద స్థితిని వాళ్ళ మనసులు అందుకున్నాయి అని అక్కడ రాస్తారండి. ఆ విమల దివ్యానంద స్థితి ఎంత అద్భుతంగా ఉంది అది. అట్లాగా గురుదేవుల చరిత్ర చదువుతున్నప్పుడు మనకు దీనికి సంబంధించిన చాలా చాలా విషయాలు తెలుసుకుంటాం మనం. అన్నిటికంటే గొప్ప విషయము దుర్గాచరణ్ నాగ్ మహాశయుడి జీవితం చూడండి. అసలు ఎంత అద్భుతమో. ఆయన ఒకసారి కన్ను గుడ్డు పెరికేస్తుంది పిల్లి. ఎందుకు? అతిథులకి మంచి గదులు ఇచ్చేసి వీళ్ళు భార్యాభర్తలు ఇద్దరు శరత్కామిని, ఆ తల్లి మహాతల్లి దేవకన్య ఎలాగా ఉంటుంది, దేవతలాగా అని చెప్పి వర్ణిస్తారు అక్కడ. భర్తకు తగిన ఇల్లాలు, భక్తులకి అతిథి మర్యాదలు చేయడంలో. అబ్బా అబ్బా అబ్బా. ఆ వంటింట్లో ఒక పిల్లి వచ్చి ఈయన కన్ను మీద పడి పెరికేసింది. చూడండి ఈ శ్లోకానికి అది ఎంత గొప్పగా ఉంటుందంటే, సరిపోతుందంటే ఏం చెప్పారు ఈ శ్లోకంలో? మృత్యువులోను వ్యాధిలోనూ ఆయన వైభవాన్ని దర్శించినవాడు అంట. అది బాధాకరమైన పరిస్థితి ఆయనకి. ఏమంటాడు? అటువంటి పరిస్థితుల్లో కూడా, దారుణమైన పరిస్థితుల్లో, ఆహా
గురుదేవా, నువ్వు నాకు ఈ విధమైనటువంటి ఫలాన్ని ప్రసాదించావా? ఆహా తండ్రి, జయం జయమగుగాక నీకు. నా వంటి వాడికి ఇది శాస్తి జరగాల్సిందే. నిన్ను నేను ఇంకా ఇంకా గొప్పగా స్మరించుకోవాలి, ఆరాధించుకోవాలి గురుదేవు అని. అదేందండి, అటువంటి అనుభవాన్ని కూడా అందులో గురుదేవుల యొక్క ఆ అస్తిత్వాన్ని చూస్తాడు. గురుదేవుల్ని ఆరాధిస్తూ ప్రశంసిస్తూ పొంగిపోతాడు. ఏమిటి అసలు ఆ పిచ్చి భక్తి, అసలు అతనికి అద్భుతం అనిపిస్తుంది. అలాగే అతను చివరి కాలంలో గురుదేవులు చెప్పినట్లు ఎక్కడా పోకుండా ఇంటి పట్టునే ఉండడంతో ఏ పుణ్యక్షేత్రాలు చూడలేకపోతాడు. శరత్చంద్ర చక్రవర్తి వస్తాడు చివరి గడియల్లో. ఆయనకి ఈ గురువు అంటే చాలా చాలా అపూర్వమైన అభిమానం. ఎవరు? దుర్గాచరణ్ నాగమహాశయుడు. ఈయన మన స్వామి వివేకానందకు కూడా చాలా గొప్ప శిష్యుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్న సంభాషణలు మనకి అద్భుతంగా దొరుకుతాయి. స్వామి శిష్య సంవాదం అని, తర్వాత భారత యువతకు నా సందేశం అని పుస్తకాలు దొరుకుతున్నాయి. వాళ్ళిద్దరి సంభాషణ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే అతనేమంటాడు, విలపిస్తున్నాడు గురుదేవులను. ఇతను దుర్గాచారాన్ని చూసి, చచ్చా ఎందుకు ఏడుస్తావు, చూడు నాకు గురుదేవులు వచ్చారు, నేను ఏ ఏ పుణ్యక్షేత్రాలు చూడదలుచుకున్నానో అన్నీ నన్ను తీసుకువెళ్తారంట గురుదేవులు, నాకు చెప్పు నాయనా కొంచెము అని ప్రాధేయపడతాడు శిష్యుణ్ణి. తప్పు వర్ణించు నాకు ఏమన్నా పుణ్యక్షేత్రాలు అని చెప్పి ఒక్కటొక్కటే పూరి అని చెప్తాడు శిష్యుడు. పూరి జగన్నాథ క్షేత్రము అంటాడు. ఎదుగదుగదుగో గురుదేవులు నన్ను అక్కడికి తీసుకుపోయారు సూక్ష్మదేహంతో. ఇప్పుడు ఏదైతే మనం ఆస్ట్రల్ బాడీ అని చెప్పుకుంటున్నామో ఆధునిక భాషలో, అట్లాగా గురుదేవులు దుర్గాచరణ్య పుణ్యక్షేత్రాలన్నీ చూపించి తీసుకొచ్చేసాడు. ఇది కాదండి వైభవము. మృత్యుముఖంలో ఆయన చూపించినటువంటి వైభవము ఎన్ని చోట్ల కనిపిస్తుంది మనకు. బలరాం బోసు చరిత్ర మాత్రం తక్కువనా? అద్భుతంగా ఆకాశం నుంచి రథంలో వచ్చి ఆ కృష్ణభావ బలరాం బోసు భార్య కృష్ణభావని చూస్తూ ఉంటుంది కదా. ఆ భర్తకు సంభవించినటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ స్థితిని రథం నుంచి దిగి బలరాం బోసుని చేతి పట్టి తీసుకొని రథంలో కూర్చోబెట్టుకొని ఆకాశంలోకి తీసుకెళ్ళిపోతాడు మహానుభావుడు. ఆత్మీయులారా, మీకందరికీ ఒక అద్భుతమైన విషయం చెప్పదలుచుకున్నాను నేను. ఎందుకంటే ఈ మధ్య భీమవరంకి వెళ్ళినప్పుడు అక్కడ నర్సాపూరు, కైకలూరు, ఎండగండి, నిడదవోలు, కానూరు, ఇక్కడంతా మన సమితులు ఉన్నాయి. అన్ని చోట్ల అపూర్వమైనటువంటి భక్తిభావాన్ని ప్రదర్శించే భక్తులు ఉన్నారండి. ఎంత గొప్పగా ఉన్నారో ఆ బిడ్డలందరూ కూడా. అయితే ఇక్కడే భీమవరానికి దగ్గర ఒక 20 నిమిషాలు 30 నిమిషాల ప్రయాణంలో తుందుర్రు అనే గ్రామం. ఆ గ్రామంలో రామకృష్ణ మందిరానికి శంకుస్థాపన ఆ రోజు, ఎప్పుడో జనవరి 4వ తేదీ 2024 సంవత్సరం. సరే ఎటు అక్కడికి వచ్చారు కదా, అమ్మగారు వచ్చారు, అయ్యో మాకు పంపించండి మా దగ్గరికి ఈ ఉత్సవానికి అని చెప్పి అక్కడ భక్తులందరూ శివవర్మ గారిని అడిగారు. అంటే నా భీమవరం పర్యటన మొత్తము ఆ మహాత్ముడైనటువంటి మహాభక్తుడైన శివవర్మ గారే చూస్తుంటారు. మొత్తం ట్రైన్ టికెట్స్, అక్కడ ఉండడము, అపూర్వమైన మర్యాదలు, అబ్బో అసలు ఎంత గొప్పగా చూసుకుంటారో చెప్పలేం. ఈ సమితులన్నిటికీ కారు ఇచ్చి డ్రైవర్ తోటి పంపించడము అన్నీ ఆయన చూసుకుంటారన్నమాట. అబ్బా మనమంతా శారదమ్మ తల్లి కుటుంబం కదా, మా అన్న అనుకోండి ఆయన. అయితే ఈ తుందుర్రుకు వెళ్ళామమ్మా. వెళితే ఎంత పొంగిపోయారో అక్కడ అందరూ కూడా. నాకు చాలా సంతోషం వేసింది. అక్కడ ఏమిటయ్యా ఇక్కడ అంటే పులకించిపోయాను. అక్కడ రమామణి అనేటువంటి ఒక మహాభక్తురాలు, ఇంకా చాలామంది ఉన్నారండోయ్. నాకు ఒక ఆవిడ, పెద్ద ఆవిడ, కుమారి గారు ఆవిడ, ఈ చాలామంది ఉన్నారు. ఎక్కువ నాకు అక్కడ స్త్రీమూర్తులు కనపడ్డారు భక్తులు. ఎంత మహాభక్తులో చెప్పలేం గురువుగారికి. వాళ్ళందరూ కూడా మన రామకృష్ణ దీంట్లో పూర్వంగా ఆరాధించుకుంటూ ఉన్నారు గురుదేవుల్ని. వీళ్ళందరికీ ఎట్లొచ్చిందయ్యా అంటే దాదాపు 50-60 ఏళ్ల క్రితం ఒక మహాత్ముడు. ఆ మహాత్ముడు ఎవరు అంటే ఎండగండిలో ప్రభాకర్ రావు గారు, అన్నపూర్ణమ్మ గారని చాలా గొప్ప దంపతులు. వాళ్ళు పుణ్య దంపతులు. గురుదేవుల మందిరానికి నిర్మించి అపూర్వమైన సేవ చేసుకుంటున్నటువంటి ధన్యజీవులు ఎండగండి ప్రభాకర్ రావు గారు, మన అన్నపూర్ణమ్మ గారు. చాలా పాటలు రాశారు, పాడతారు. అబ్బో జీవితం అంతా ప్రతి నిమిషము గురుదేవులతో పెనవేసుకోపోయినటువంటి వాళ్ళ జంట. అయితే ఆ ప్రభాకర్ రావు గారి అన్నగారు ఈ తుందుర్రులో గవర్నమెంట్ టీచర్గా 5 సంవత్సరాలు పనిచేశారంట. ఆయన వీళ్ళకి రామకృష్ణుల వారిని ఆరాధించడము, ఆయన్ని పట్టుకోవడము అనేటువంటి రుచి నేర్పించేశాడు మహానుభావుడు.
అబ్బా ఇంక చెప్పాలా, మందార మకరంద మాధుర్యమునదేలు మధుపంబువోవునే మదనములకు అన్నట్టు ఆ దివ్యమైన ఆనందాన్ని రుచి చూసినటువంటి తుందుర్రు ప్రజలు అబ్బో ఆయనకి అమితంగా దాసానుదాసులైపోయి ఆ భక్తిలో ఆ ఆనంద వృష్టిలో తడిసిపోయారు. అబ్బా పులకించిపోయేవాళ్ళు. అట్లాగా జరుగుతూ వచ్చింది. వాళ్ళల్లో ఒక ఆవిడ రమామణి అనే ఆవిడేం చేశారు, సంవత్సరం క్రితం ఆ తల్లి రామకృష్ణుల్లో కలిసిపోయింది. తల్లి కొడుకు దగ్గర మాట తీసుకుందంట, ఇదిగో మన ఊర్లో ఇంతవరకు రామకృష్ణుల వారి మందిరము లేదు, మీరు కడతారా లేదా, నేను ట్రీట్మెంట్ కూడా తీసుకోను, హాస్పిటల్ ఉందంట అప్పుడు ఆవిడ. బలవంతంగా చాలా గాఢంగా కోరిక కోరి అది నెరవేరేంతవరకు, వాళ్ళు మాట ఇచ్చేంతవరకు ఆమె ఒప్పుకోలేదు. మృత్యుముఖంలో ఉంది. అమ్మా అలాగే అమ్మ, నీ కోరిక ప్రకారం కట్టిస్తాము. కుమారుడు చీదె నాగేశ్వరరావు గారు వారి పేరు. ఆయన సొంత స్థలంలో మొన్న జరిగింది శంకుస్థాపన. పిల్లలందరూ కలిసి కొంత పోగు చేసుకున్నారు. భక్తులందరూ కూడా విరాళాలు ఇచ్చారు. వాళ్ళ కుమార్తె ఒక అమ్మాయి తణుకులో ఉంటుంది, నాగలక్ష్మిని. ఆ అమ్మాయి ఎంతో చక్కగా ఈ విషయాలన్నీ కూడా నాకు చెప్పింది. అన్నిటికంటే గొప్ప విషయము, ఇలాగా పిల్లల మాట ఇచ్చిన తర్వాత ఆమెకు సంతోషంగా మొహము వెలిగిపోతూ ఉండగా 3 రోజులు నిరంతరంగా అదిగో నా కోసం గురుదేవులు వచ్చారు. ఆ కూతురు చెప్తోంది, లేదమ్మా గురుదేవుల్ని మా అమ్మ చూసిందమ్మా, ఆమె మొహంలో అంత వెలుగు అంత సంతోషం మేము ఎప్పుడూ చూడలేదు అని చెప్పిందండి. ఒళ్ళు పులకరించిపోయింది నాకైతే. చూడండి, గురుదేవులు చెప్పినటువంటి మాట, నేను నా భక్తుల చివరి ఘడియల్లో వచ్చి తీసుకువెళ్తాను అని చెప్పాడు కదండి. దానికి ప్రత్యక్ష నిదర్శనం మొన్నటికి మొన్న కూడా జరిగింది. ఆత్మీయులారా, మిత్రులారా, భక్తులారా, ధన్యులారా, రామకృష్ణుల వారిని ఎవరైతే పట్టుకున్నారో అందరూ కూడా పుణ్యాత్ములు, ధర్మాత్ములు, మనల్ని కన్న తల్లిదండ్రులు, ఎంతో మహనీయులు, తండ్రులారా, తల్లులారా. అట్లాగా తుందూరు నాకు జరిగిన ఆ అనుభూతిని మీతో పంచుకుంటున్నాను. అయితే అక్కడికి మార్టేరు అనే ఊరి నుంచి నాగమణి గారు, ఆవిడ కూడా చాలా చక్కటి మంచి భక్తురాలు, మహనీయురాలు. వాళ్ళ అబ్బాయి పేరు నాకు తెలియదు కానీ ఎంత చక్కగా పాటలు పాడారో గురుదేవుల మీద. ఎంత భక్తులండి వాళ్ళిద్దరు, అమ్మా కొడుకులంట. అలాగే ఇక్కడ వీళ్ళందరికీ గొప్ప ప్రేరణగా నిలిచినటువంటి వారు ఎండగండి ప్రభాకర్రావు గారి సోదరుడు అని చెప్పానే, ఆయన పేరు శ్యామ సుందర్రావు గారు అనుకుంటా. వాళ్ళ అమ్మాయి ఒక అమ్మాయి నిడదవోల్లో ఉంది, ఉమామహేశ్వరి, ఉమా అంటాను నేను, ఉమాదేవి. ఆ పాప ఎంత భక్తురాలండి. రాజమండ్రిలో నా ప్రసంగం విని యూట్యూబ్లో ఇవన్నీ చూసి, అమ్మా మీరు నిడదవోలు రావాలి అంటే వెళ్ళే భాగ్యం నాకు కలిగిందండి. అసలు శారదమ్మ తల్లి, గురుదేవులు ఇంతమంది భక్తులతో కలుపుతూ ఏదో నాకు వచ్చిన 4 మాటల్ని చెప్పుకునే భాగ్యాన్ని, అదృష్టాన్ని నాకు కలిగిస్తున్నారు. చివరి క్షణం వరకు ఇలాగే జరిగిపోవాలని గురుదేవుల్ని వేడుకుంటున్నాను. ఇదంతా నా పూర్వీకులు, నా తల్లిదండ్రులు చేసిన పుణ్యంగా నేను భావిస్తున్నాను. ఆత్మీయులారా, ఎక్కువ చెప్పాను అనుకోవద్దండి దయచేసి. ఇదంతా గురుదేవుల వైభవం అమ్మా, గురుదేవుల వైభవం. తర్వాత శ్లోకానికి వెళదాం. ఇది కూడా భలే ఉంటుందండి. దానేన తీర్థగమనేన సురార్చనేన శ్రాద్ధేన వేద పఠనేన చ తస్య కిం స్యాత్ యో రామకృష్ణ చరణే రమతే సదాపి సర్వం తపః పరిసమాప్యత ఏవ భక్తౌ యో రామకృష్ణ చరణే రమతే సదాపి సర్వం తపః పరిసమాప్యత ఏవ భక్తౌ. శ్రీరామకృష్ణ చరణములందు సదా రమించు భక్తునికి దానములు, తీర్థాటన, దేవతార్చన, పితృదేవతార్చన, వేద పఠనము ఇవన్నీ ఎందుకు? సకల తపస్సులకు, పూజాది కార్యాలకు ఫలము భక్తియే కదా. అంతే కదా, వీటన్నిటి వల్ల సమకూరాల్సింది భక్తి. భక్తికి మించినది ఏమీ లేదని కదా ఈ మన యొక్క తురీయ పురుషార్థం భక్తి అనేటువంటి సర్గలో ఈ భక్తి యొక్క వైభవాన్నే చెప్పుకుంటూ వస్తున్నారు. అంత గొప్ప విషయం ఇక్కడ. ఇవన్నిటికంటే కూడా
వీటన్నిటికీ ఫలం భక్తి కదా. మరి శ్రీరామకృష్ణ చరణాలందు రమించేటువంటి భక్తుడికి ఇవన్నీ కూడా అవసరం లేదు, అదొక్కటే పట్టుకుంటే చాలు అని ఇక్కడ భావం. తర్వాత 63వ శ్లోకానికి వెళ్తున్నాం. పూర్ణస్తయేవ నరజన్మ భృతస్తయేవ పూజాస్తయేవ జగతాం సుహృదస్తయేవ సర్వావతార తిలకాయిత రామకృష్ణే ఏషాం సదా అస్తి సహజ మనసోరిరంసా సర్వావతార తిలకాయిత రామకృష్ణే ఏషాం సదా అస్తి సహజ మనసోరిరంసా. దీని భావం, అవతార శ్రేష్ఠుడైన శ్రీరామకృష్ణుల యందు ఎవరి మనస్సులు సహజంగా లగ్నమై ఉంటాయో అట్టివారు ఆత్మసంతృప్తిని పొందుతారు, మానవ జన్మను సఫలం చేసుకుంటారు. వారు జగత్తుకంతటికీ ఆరాధ్యులు, ప్రియులు. వింటున్న మీరు, చూస్తున్న మీరు నిజంగా జగత్తుకంతటికి కూడా ఆరాధనీయులు, ప్రియులు, మానవ జన్మను సఫలం చేసుకున్న ధన్యాత్ములుగా ఈ శ్లోకం ద్వారా మనము అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు, ఏమి నిర్ద్వందంగా ప్రకటించుకోవచ్చు. 64వ శ్లోకంలోకి వెళదాం. విత్తార్జనే నిపుణతాస్తు కథానువాదే వాగ్మిత్వమస్తు పటుతాస్తు కళావిలాసే వైదగ్ధ్యమస్తు పృథివీభరణే కిమేభిః శ్రీరామకృష్ణ పదభక్తి వివర్జితస్య వైదగ్ధ్యమస్తు పృథివీభరణే కిమేభిః శ్రీరామకృష్ణ పదభక్తి వివర్జితస్య. దీంట్లో అర్థం ఏమిటంటే, ధనార్జనలో నైపుణ్యం, కథన నైపుణ్యం, వక్తృత్వ ప్రతిభ, ఈ విధమైన కళలన్నింటిలో ప్రజ్ఞ, పరిపాలన సామర్థ్యం ఇవన్నీ ఉన్నప్పటికీ శ్రీరామకృష్ణుల పట్ల భక్తి లేకపోతే ప్రయోజనం లేదు. ఎంత గొప్ప విషయం అండి, భలే ఉంది కదా. ఇప్పుడు మనకి జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు రచించినటువంటి గురు అష్టకం అనేటువంటి ఒక స్తోత్రం ఉందండి. అబ్బో ఎంత బాగుంటుందంటే, ఇదే అర్థం, ఇదే భావం. ప్రతి శ్లోకంలో నీకు గొప్ప శారీరక సౌందర్యం ఉండొచ్చు, అష్టైశ్వర్యాలు ఉండొచ్చు, మహామహా పాండిత్యాలన్నింటినీ నువ్వు గడించవచ్చుగాక, కానీ మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం. ఇది వస్తుంది ఈ 2 వాక్యాలు ప్రతి శ్లోకానికి. మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తతః కిం తతః కిం తతః కిం. నీ మనస్సు గురులేవుల యొక్క, ఎవరైనా కావచ్చు, ఏ గురువైనా కావచ్చు. మనకి రామకృష్ణుల ఆరాధ్య దైవము, ఆరాధ్య గురుదేవులు కాబట్టి మనము మన గురుదేవుల్నే అనుకుంటాము. ఎవరి సంప్రదాయాన్నైనా కూడా గౌరవించేటంతటి ఉదారమైన విశ్వజనీనమైనటువంటి దివ్యత్వ స్థాయిని రామకృష్ణుల భక్తులుగా మనం కలిగి ఉండాలి. కాబట్టి ప్రతి సంప్రదాయాన్ని, ప్రతి గురువుని కూడా గౌరవిద్దాం, అభిమానిద్దాం, ఆరాధిద్దాం. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు, మనస్సుని నీవు నీ గురువు యొక్క పాదపద్మాల మీద లగ్నము చేయకపోయినట్లయితే ఇవన్నీ ఎందుకు, తతః కిం అంటే ఏమి ప్రయోజనం. భలే ఉంటుందండి, వినండి. గురు అష్టకం, తతః కిం తతః కిం తతః కిం. ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం, అబ్బా ఏం ప్రయోజనం లేదని 3 సార్లు చాలా అద్భుతంగా ప్రతి శ్లోకంలో మనిషికి ఉండవలసిన, పొందేటువంటి అపూర్వమైనటువంటి శారీరక సౌందర్యము, ఐశ్వర్యాలు, అధికారాలు ఇదిగో ఈ శ్లోకంలో చెప్పారే. ఏం చెప్పారు, కథన నైపుణ్యము, వక్తృత్వ ప్రతిభ, సమస్త శాస్త్రాలు, అరిచేతుల మీద, వేళ్ల మీద ఉండేటువంటి నిపుణత్వము, అబ్బబ్బబ్బబ్బా వీటన్నింటిలో నువ్వు ఎంత గొప్పగా ఉంటే ఏముందయ్యా. మనశ్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే. గురువు యొక్క పాద పద్మాల మీద నీ మనస్సు లగ్నం కానప్పుడు తలకాయ ఇవన్నీ శుద్ధ వ్యర్థములే.
తతః కిం తతః కిం, ఏం ప్రయోజనం ఏం ప్రయోజనం. భలే భలే, ఈ శ్లోకం చాలా బాగుంటుందండి. ఈ 64 శ్లోకంలో చెప్పిన భావం అంటే ఎన్ని ప్రతిభలున్నా, ఎంత సంపద ఉన్నా, ఎంత సౌందర్యం ఉన్నా, గురువు పాదపద్మాల మీద మనస్సు లగ్నం చేయకపోతే అవన్నీ వ్యర్థమే అన్నటువంటి భావాన్ని మనసులో పదిలపరుచుకుంటూ వచ్చే భాగంలో, వచ్చే ఎపిసోడ్లో మరిన్ని దివ్యమైనటువంటి విషయాలని ముచ్చటించుకుందాము. అంతవరకు కూడా గురు స్మరణలోనే మూర్తిత్రయం యొక్క భావజాలాన్ని స్మరించుకుంటూ ఆ చింతనలో, నామజపంలో, గుణధ్యానంలో, లీలాధ్యానంలో నిమగ్నమై ఉండేటట్లుగా మనసుని పారమార్థిక భావాలతో ఎప్పుడు నింపుకునేటువంటి పరిస్థితిని మనకి కలిగించేటట్లు చూడమని మూర్తిత్రయాన్ని ప్రార్థించుకుందాం. జై శ్రీరామకృష్ణ, జై శారదామాత, జై స్వామి వివేకానంద.